మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ భవన్లో అతి ముఖ్యమైన విషయం మీద పెడుతున్న ఈ మీడియా సమావేశానికి నాతో పాటు వేదిక పైన ఆసీనులైన యువ నాయకులు అబ్రార్ హుసేన్ ఆజాద్ గారు, మంద శ్యామ్ గారు, అదేవిధంగా దాసరి ఉష గారు, కారంగి బ్రహ్మయ్య గారు, అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఈరోజు ఈ ముఖ్యమైన విషయాన్ని కవర్ చేసి మరి తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్న మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇక ఈరోజు మరి ఏ పేపర్లో చూసినా కూడా అన్నదాతలు, మరి ముఖ్యంగా వరి రైతులు, అదేవిధంగా మొక్కజొన్న పంటను పండించిన రైతులు మార్కెట్ యార్డ్లలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కల్లాల దగ్గర అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, రండి కూర్చోండి, వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా మార్క్ఫెడ్ అధికారులు, మిగతా అధికారులందరూ కూడా ఎప్పుడెప్పుడు వచ్చి మా ధాన్యం కొనుక్కుంటారా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా చాలా రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. నిజానికి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఒకవేళ కేసీఆర్ గారే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కేవలం వ్యవసాయ మంత్రిని మాత్రమే కాదు, అందరూ ఎమ్మెల్యేలను తీసుకొని ఢిల్లీకి పోయి అక్కడ ఢిల్లీలో వ్యవసాయ శాఖ ఉన్న కృషి భవన్ ముందర ధర్నా చేసి వాళ్ళందరూ కూడా మరి కేంద్ర ప్రభుత్వమే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా మరి వాళ్ళ మెడలు వంచేవారు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు రైతులంటే పట్టని, రైతులను నిరంతరం మోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. మన దురదృష్టం, రైతన్నల దురదృష్టం. ఇప్పటికైనా ప్రజలు నిజాలు గమనిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అయితే ఈరోజు ఈ కాన్ఫరెన్స్ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఒకవైపు రైతన్నలు మమ్మల్ని మా ధాన్యాన్ని కొనండి మహాప్రభు అని చెప్పేసి రోడ్డు మీద విలవిల్లాడుతూ ఉంటే, మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ముఖ్యమంత్రి, హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో, ధారావాహికంగా నడుస్తున్న ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను కూడా ఇరికించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా మా పార్టీ దృష్టికి వచ్చింది. అది ప్రజల ముందర పెట్టాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా మీడియా ముందుకు వచ్చాం. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, 2024లో మార్చి నెలలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ అధికారి ఇచ్చిన, అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉండే పోలీస్ అధికారి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది రిజిస్టర్ అయింది. అది పూర్తిగా సాంకేతిక ఆధారాలతో చేయాల్సిన ఇన్వెస్టిగేషన్, అంటే టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ మీదనే చేయాల్సిన ఇన్వెస్టిగేషన్. ఇదేదో భూతద్దం పెట్టో లేకపోతే ఇంకా ప్రపంచంలో అత్యాధునిక నేర పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి చేయాల్సినంత సీన్ ఈ కేసులో లేదు. మీకు అనుమానం వచ్చింది, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దానికంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. నిజానికి మేము చాలా సార్లు కూడా ఇదే తెలంగాణ భవన్లో చట్టబద్ధంగా జరిగే ట్యాపింగ్ను నేరంగా చిత్రీకరిస్తున్నారు అనేది చాలాసార్లు కూడా మేము ఈ వేదిక చెప్పడం జరిగింది. దానికి మా మీద లీగల్ నోటీసులు కూడా మరి పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిండ్రు. 2024 మార్చిలో అయిన కేసు, దానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను పెట్టిండ్రు. అదంతా కాదని మళ్ళీ 2025లో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం స్థానంలో రాజకీయ నాయకులు రావడం లేదని వాళ్ళని ఎట్లని చెప్పి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ను, ఇంకా మిగతా అందరినీ కూడా మళ్ళీ ఇందులో ఎట్లయినా ఇరికించి వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాళ్ళని జైలుకు పంపించాలి అన్న కుట్రతోని మళ్ళీ రెండవ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము పెట్టిండ్రు. ఈ భారతదేశ చరిత్రలో
ఒక ఇన్వెస్టిగేషన్ టీము పెట్టి మళ్ళా రెండవ ఇన్వెస్టిగేషన్ టీము మళ్ళీ పెట్టి ఇంతవరకు కూడా ఏమీ చేయకుండా ఉన్న ఇది డిపార్ట్మెంట్ ఏదైనా అంటే మరి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, అది కూడా మరి దానికి హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చేస్తూ ఉన్నారు. మరి అంత ఘనమైన నేరం ఏం చేసిండు ఇక్కడ? మళ్ళీ చెప్తున్నాం, ఇది చట్టబద్ధంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 రూల్ 5 సెక్షన్ 5 ప్రకారమే జరిగింది. ఇది దేశ భద్రత కోసం ఏ రాష్ట్రమైనా ఏ కేంద్ర ప్రభుత్వమైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ ట్యాపింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఎవ్వరికి కూడా అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. అది అందరూ ఒప్పుకుంటున్నారు. సాక్షాత్తు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. మరి ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయి అన్నప్పుడు ఈ మార్చి 2024లో పంజాగుట్ట పొల్యూషన్లో ఎందుకు పెట్టిండ్రు కేసు? ఓకే, ఈ ట్యాపింగ్ చేసిన అధికారులు ఒకవేళ అక్రమంగా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే అది నేరం అయితే దాన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది మేము కూడా, మాకు అభ్యంతరాలు లేవు. చట్ట ప్రకారం మీరు పోలీస్ అధికారులు మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి, దానికి అబ్సల్యూట్లీ వీ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ లేని ఎవిడెన్స్ను తీసుకొచ్చి ఎవిడెన్స్ను ఫ్యాబ్రికేట్ చేయించి రాజకీయ నాయకుల పేర్లు ఇందులో ఇరికించాలని చూడడం మాత్రం ఇది చట్ట వ్యతిరేకం, మోరల్గా కరెక్ట్ కాదు అనే నేను పోలీస్ అధికారులకు సిట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే అక్రమ ఆదేశాలను దయచేసి పాటించకండి. రేపొద్దున మీ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉన్నది. 350 మంది సాక్షులను విచారించారు మీరు. 350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు కూడా మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. మీరు A1 అంటున్న ఒక అత్యున్నత పోలీస్ అధికారి టి ప్రభాకర్ రావు, డాక్టర్ టి ప్రభాకర్ రావు గారికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. గౌరవ సుప్రీంకోర్టే మీరందరూ ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన బెయిల్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేసినా దాదాపు 18 రోజులు ఒక ఐపీఎస్ అధికారిని కరడుగట్టిన నేరస్తుడిలాగా, ఒక ఘోరమైన దొంగలను కూడా ఆ విధంగా ట్రీట్ చేయరు. ఒక కరడుగట్టిన నేరస్తుడిలాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 18 రోజులు ఆయనను భూమి మీద పడుకోబెట్టి, నేల మీద పడుకోబెట్టి మీరు టార్చర్ చేసినా మీరు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండ్రో అది మీ ఎక్కడ దొరకలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఎట్లనే చేసి కేసీఆర్ పేరు ఇలా రావాలి, ఎట్లనే చేసి హరీష్ రావు పేరు రావాలి, ఎట్లనే చేసి కేటీఆర్ పేరు రావాలి అనే ఆదేశాలు ఏవైతే ఇచ్చినా మీరు ఇంతమందిని టార్చర్ చేసినా మీరు కనుక్కోలేకపోయినరు. కానీ ఇప్పుడు మా దృష్టికి వస్తున్న కొత్త విషయం ఏంటయ్యా అంటే, మీరు ఏమైనా చేసి కేసీఆర్ గారి పేరు, హరీష్ రావు గారి పేరు, కేటీఆర్ గారి పేరు తిమ్మిని బమ్మిని చేసిన ఏదైనా చేసి మళ్ళీ వాళ్ళ పేర్లు ఛార్జ్షీట్లో పెట్టాలి అని చెప్పి మీరు శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చినాయి. మీరు ఇంతకుముందే నేను ఈ వేదిక మీద చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, సంధ్యా శ్రీధర్ రావు అనే దాదాపుగా ఈ సంధ్యా శ్రీధర్ రావు మీద దాదాపుగా 26 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 26 కేసులు. ఈయన పేరు శరణాల శ్రీధర్ రావు అలియా సంధ్రా శ్రీధర్ రావు. ఈయన మీద 26 కేసులు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. అదేవిధంగా ఢిల్లీలో కూడా ఎయిర్పోర్ట్లో ఇతన్ని డిటైన్ చేసిండ్రు. అన్ని చీటింగ్ కేసులు, ట్రెస్పాస్ కేసులు, మొత్తం ఎక్కడెక్కడైతే భూమి దొరుకుతుందో ఈ హైదరాబాద్ మహానగరంలో అక్కడ సంధ్యా శ్రీధర్ రావు ఉంటాడు. అందుకొరకు ఆయన మీద మీరు 26 కేసులు పెట్టిండ్రు. పీడీ యాక్ట్లో ఇతను జైలుకు పోవాల్సిన వ్యక్తిని. ఇలాంటి సంధ్యా శ్రీధర్ రావును పట్టుకొని మీరు అతనిని మీ కబ్జాలోకి తీసుకొని అతనిని బలవంతంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పేరు చెప్పించి, అదేవిధంగా మళ్ళీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పేరు మాత్రమే కాదు, ఇంకా ఎవరెవరి పేరులో మీరు ఇందులో పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారనేది చాలా క్లియర్గా మాకు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ కేసులో ఒక సీనియర్ జర్నలిస్టును కూడా మీరు ఇరికిచ్చిన అతన్ని ఒక అక్రమ కేసులో, టాపింగ్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ వస్తుందన్న భయంతో మీరు ఆయన మీద ఒక అక్రమ కేసు పెట్టి ఆ అక్రమ కేసులో ఆయనను 45 రోజులు జైల్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే హరీష్ రావు గారి పేరు చెప్తావా లేకపోతే నీ బెయిల్
క్యాన్సిల్ చేయించాలనా అని చెప్పి మీరు ఆయన భయపెట్టిస్తున్నట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించిండ్రు, చూసిండ్రు మీరు చేసిన దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని. అమానవీయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, నవ తెలంగాణ నిర్మాత, తెలంగాణ సాధకులైన కేసీఆర్ గారిని ఆయన స్వగృహం ఇప్పుడు ఎక్కడైతే మర్కుక్ మండలంలో ఎర్రవెల్లి గ్రామంలో ఉంటున్న స్వగృహంలో విచారించకుండా దుర్మార్గంగా నందినగర్లో గోడల మీద నోటీసులు పేస్ట్ చేసి వారు ఏ ఇంట్లో అయితే తెలంగాణ కోసం రాత్రింబవళ్ళు అన్నం తినకుండా ఎంతోమంది మేధావులతోని ఉద్యమకారులతోని మరి చర్చలు జరిపి తెలంగాణ పోరాటానికి రూపకల్పన చేసినరో అదే ఇంట్లో మీరు ఎంతో ఘోరంగా ఆయనను దోషిగా ముద్ర వేసి ఆయన్ను మీరు ఎగ్జామిన్ చేసినారు పోలీస్ ఆఫీసర్ రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాల మేరకు. అదేవిధంగా హరీష్ రావు గారిని అలాగే చేసిండ్రు, కేటీఆర్ గారిని అలాగే చేసిండ్రు, ఇంకా ఎంతోమంది సీనియర్ నాయకులను ఆ విధంగా చేసిండ్రు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నేను ఇదే వేదికగా నేను చాలాసార్లు చెప్పిన, ట్యాపింగ్ అనేది పోలీసు డిపార్ట్మెంటులో కేవలం ఒక చిన్న డిపార్ట్మెంటు, రహస్యంగా గోప్యంగా ఉండాల్సిన డిపార్ట్మెంట్ చేసే వ్యవహారం. అది బయట పడకూడదు. అది కోర్టులో కూడా దానికి సంబంధించి ఎలాంటి రిమాండ్ సీడీలు సబ్మిట్ చేయకూడదు. ఎందుకంటే అది చేసిన ఆఫీసర్ల గురించి ప్రజలకు తెలుస్తుంది. పోలీసు డిపార్ట్మెంట్లోనే 99% మంది పోలీసులకు అది ఎక్కడుంటుందో తెలియదు. కానీ ఈరోజు బాధ్యత లేని ఒక హోంమంత్రి, బాధ్యత లేని ఒక ముఖ్యమంత్రి చేస్తున్న అరాచకాలకు ఈరోజు ఆ డిపార్ట్మెంట్ బలైపోయింది. నేను ఆ డిపార్ట్మెంట్ పేరు చెప్పాలంటే కూడా మాకు బాధేస్తున్నది. ఎందుకంటే అందులో పనిచేసిన ఆఫీసర్లు, ఇప్పుడు పనిచేస్తున్న ఆఫీసర్లు కావచ్చు, గతంలో పనిచేసిన ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళ పేర్లన్నీ బయటకు వస్తాయి, వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. వాటి అన్నిటికీ రెస్పాన్సిబుల్ రేవంత్ రెడ్డి గారే. అదేవిధంగా ఇంకా ఎంత వీళ్ళ బాధ్యతారాహిత్యానికి అడ్డు అదుపు లేకుండా పోయిందనడానికి ఇంకొక ఉదాహరణ చెప్తా. తెలుగు స్క్రైబ్ అనే ఒక ఆన్లైన్ మీడియా ఛానల్ నిజాలు నిర్భయంగా చెప్తా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ప్రజల ముందు ఆధారాలతో సహా, వీడియోలతో సహా సోషల్ మీడియా మాధ్యమాల్లో పెడతా ఉంటే ఇంకొక టెర్రరిస్టుల సమాచారం సేకరించాల్సిన ఒక డిపార్ట్మెంటు, ఆ డిపార్ట్మెంటు ట్విట్టర్కు లెటర్ రాస్తుంది. ఆ లెటర్ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా దేశం అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. మొత్తం దేశంలో ఉండే ఫేమస్ జర్నలిస్టులు అంతా కూడా దీన్ని ఖండించారు. ఆ లెటర్ రాసిన అధికారి, లెటర్ హెడ్, ఆయన పేరు రాసిండ్రు. ఆయన పేరు రేపు లష్కర్ ఏ తోయబాకు తెలియదని గ్యారెంటీ ఏమిటి? అల్ ఖైదాకు తెలియదని గ్యారెంటీ ఏమిటి? జైషే మహమ్మద్కు తెలియదని గ్యారెంటీ ఏమిటి? లేకపోతే ఇంకా ప్రపంచంలో ఉండే ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలకు తెలియదని గ్యారెంటీ ఏమిటి? మీరు ఆయన ప్రాణాల ప్రమాదంలో పెట్టినట్టే కదా, ఆ డిపార్ట్మెంట్ను ప్రమాదంలో పడేసినట్టే కదా. పోలీసు అధికారులకు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి గారు ఇస్తున్న అక్రమ ఆదేశాలతోని మీరు చేయకూడని తప్పులు చేస్తూ ఉన్నారు. ఈ ట్యాపింగ్ కేసులో ఉండే ఒక జర్నలిస్టును, నిందితుడిగా మీరు చేర్చిన ఒక జర్నలిస్టును మీరు మళ్ళీ మళ్ళీ పిలిచి, నువ్వు హరీష్ రావు పేరు చెప్పవా, లేకపోతే బిడ్డ నువ్వు మళ్ళీ జైలుకు పోతావు, నీకు ప్రమాదంలో ఉంటుంది అని చెప్పి మీరందరూ కూడా టార్చర్ చేస్తున్నారన్న విషయం మాకు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా డాక్టర్ టి ప్రభాకర్ రావు, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్, సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి చేతుల మీదుగా మెడల్ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్, ఆయన 18 రోజులు మీరు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టినా వారు నిజాలే చెప్పిండ్రు తప్ప మీరు రేవంత్ రెడ్డి చెప్పిన ఏవైతే ఉన్నాయో అక్రమ సాక్ష్యాలు ఏవైతే చెప్పమన్నారో అవి ఆయన చెప్పలేదు. రాజకీయ నాయకులకు, పోలీస్ డిపార్ట్మెంట్కు ఈ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధం ఉండదు. అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. దాన్ని మళ్ళీ మళ్ళీ మీరు తప్పని రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాల మేరకు ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. ఇది రాబోయే రోజుల్లో పెద్ద నేరంగా పరిణమిస్తుంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి పోలీసు మిత్రులారా. ముఖ్యంగా సిట్ అధికారులకు, వాళ్ళని గైడ్ చేస్తున్న అధికారులందరికీ కూడా నేను ముందు అప్పీల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా,
ప్లీజ్ ఫాలో యువర్ కాన్షియన్స్, ప్లీజ్ ఫాలో ద లా, ప్లీజ్ ఫాలో ద కండక్ట్ రూల్స్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్, ప్లీజ్ ఫాలో ద పోలీస్ మాన్యువల్స్, నాట్ ద ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యువర్ హోమ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు. ప్రజలందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నేను మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, 1994లో ఇస్రో అనే మన ఆర్గనైజేషన్ ఉన్నది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అందులో ఒక ఫేమస్ సైంటిస్ట్ ఉండేవాడు, నంబి నారాయణన్. ఈ నంబి నారాయణన్ భారతదేశ రహస్యాలన్నింటినీ కూడా విదేశాలకు అమ్ముతున్నాడని చెప్పేసి ఆ రోజు అక్రమంగా అబద్ధపు నిరాధారమైన ఆరోపణలు చేసి ఆయన మీద కేసు మోపినారు కేరళ పోలీసులు. కేరళ పోలీసులు కేసు మోపిన తర్వాత ఆ కేసును సిబిఐకి అప్పగించారు. సిబిఐ కూడా ఈయన నేరస్తుడే అని చెప్పారు. ఆ కేసు ఫైనల్గా ఏమైంది, అది తప్పు కేసు అని చెప్పి తేలింది. కేరళ పోలీసులు అది ఆయన నిజంగా గూఢాచారి రహస్యాలని కూడా మరి విదేశాలకు చేరవేస్తున్నాడని చెప్తే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టులో ఇది తప్పుడు కేసు అని చెప్పి నిర్ధారణ అయింది 30 సంవత్సరాల తర్వాత. కానీ నేను విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే సిట్ అధికారులకు, గౌరవ సుప్రీంకోర్టు నంబి నారాయణన్ కేసులో ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్లను దోషులుగా పేర్కొన్నది. నంబి నారాయణన్కు 1,30,00,000 రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించాలి అని చెప్పింది. రేపు మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాల మేరకు చేస్తున్న అన్ని కేసుల లోపల కూడా మీరు ఈ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది పోలీసు మిత్రులారా. అది ఫార్ములా ఈ కేసు కావచ్చు, లేకపోతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లేకపోతే మీరు అక్రమంగా రిజిస్టర్ చేస్తున్న అన్ని కేసులు కావచ్చు. ఇవన్నీ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము ముందరనే అందుకొరకే మిమ్మల్ని వార్న్ చేస్తున్నాం, దయచేసి అక్రమ ఆదేశాలు పాటించకండి. డోంట్ క్రియేట్ ఫాల్స్ ఎవిడెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. లేనిది ఉన్నట్టుగా నిరూపించే ప్రయత్నం చేయకండి. మీరు ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలు ఉంటే ఆధారాల ప్రకారం ఇన్వెస్టిగేట్ చేయండి, మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయండి. కానీ సంబంధం లేని రాజకీయ నాయకులు, సంబంధం లేని ఎక్కడ ఎవిడెన్స్ లేకపోతే కూడా వాళ్ళందరినీ, ఇప్పుడున్న వాళ్ళను సంధ్యా శ్రీధర్ రావు లాంటి వాళ్ళతోని రకరకాల అడ్డమైన స్టేట్మెంట్లు ఇప్పించి, అదేవిధంగా ఇప్పుడున్న నిందితుల్లో కొంతమందిని బెదిరించి మీరు ఇస్తారా ఇవ్వరా కన్ఫెషను, మీరు హరీష్ రావు పేరు చెప్తారా చెప్పరా, కేసీఆర్ పేరు చెప్తారా చెప్పరా అని చెప్పి బెదిరించి మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి రేపు మీరు ఛార్జ్షీట్లు ఇవన్నీ చేసి ఇబ్బంది పెడితే, ఒకటి ప్రజలు తిరగబడతారు, రెండవది దీని మీద రేపు చట్టబద్ధమైన విచారణ జరుగుతుంది. తెలంగాణ పోలీస్ కండక్ట్ రూల్స్ ప్రకారము, లేకపోతే తెలంగాణ కండక్ట్ రూల్స్ ప్రకారము, ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ప్రకారము. అదేవిధంగా మరి ఈరోజు బిఎన్ఎస్లో ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఎవరైతే తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం ఉంటుంది. అదేవిధంగా మీ మీద సివిల్ డ్యామేజెస్ కూడా వేయబడతాయి మీరు నిజంగా ఈ తప్పుడు పని చేస్తే. అది ఒక రోజులో తెగే వ్యవహారం కాదు. అందుకొరకే నేను నంబి నారాయణన్ పేరు మరి ప్రత్యేకంగా ఉదాహరించాను ఇస్రో గూఢచర్యం కేసులో. అలాంటి పరిస్థితి మళ్ళీ ఈ కేసు కూడా వచ్చే ప్రమాదం. ఈ కేసే కాదు, మీరు ఇప్పుడు పెడుతున్న అన్ని అక్రమ కేసులు ప్రశ్నిస్తే కేసు. ఇలా మా సీనియర్ నాయకుడు క్రిషాంక్ ఇలా సంగారెడ్డి జైల్లో ఉన్నాడు. అట్లా ఇప్పటికి 4 సార్లు పంపించిన రాయనండి మీరు. చేయని నేరానికి కొడంగల్ ఎమ్మెల్యే, కొడంగల్ ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని 50 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఇవన్నీ కూడా రేపు చర్చకు వస్తాయి. ఇవన్నీ రేపు విచారణ ముందు నిలబడాలి. అందుకొరకే నేను దయచేసి మీరు ఈ పనులు చేయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. నిన్నగాక మొన్న మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చాలా క్లియర్గా ఆయన దృష్టికి వచ్చిన విషయాలు ప్రజల ముందర పెట్టిండ్రు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇంకా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లళ్ళ ముందరున్న సీసీటీవీ కెమెరాలన్నింటినీ కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫోన్లను
ప్రైవేటు హ్యాకర్లను తీసుకొచ్చి బెంగళూరు నుంచి తీసుకొచ్చి హ్యాక్ చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళకు దొరికిన సమాచారాన్ని ప్రజల ముందు పెట్టారు. మీరు దాని మీద కదా సిట్ వేయాల్సింది. మీరు అవునంటే అవునని చెప్పండి, నో అంటే నో అని చెప్పండి, లేకపోతే మీ దగ్గర ఉన్న ఆధారాలు కరెక్ట్ కాదని చెప్పండి, లేకపోతే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అవి మా దృష్టికి తీసుకురాని చెప్పండి. ఇప్పుడు మా టీమ్స్ కూడా కొన్ని ఈ ఆధారాలని కూడా సేకరించే ప్రయత్నంలో ఉన్నాయి. మీరు వాటి మీద సిట్ వేయండి. చేయని నేరం మీద సిట్ వేసే బదులు వాటి మీద సిట్ వేయండి. ఇలా అప్పనంగా మీరు చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీలకు కలిపి 30% కాంట్రాక్టుల్లో కోటా ఇస్తామన్నారు. కామారెడ్డిలో 40% బీసీలకు కోటా ఇస్తామన్నారు. ఎస్సీ ఎస్టీలకు 30% ఇస్తామన్నారు. మరి అలా అమృత్ టెండర్లలో 1908 కోట్లు అప్పనంగా కేవలం రాఘవ కన్స్ట్రక్షన్కే ఇచ్చిండ్రు. ఆయన ఎస్సీనా ఎస్టీనా బీసీనా? రాఘవ కన్స్ట్రక్షన్ ఓనర్ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మీ మాట. రాఘవ కన్స్ట్రక్షన్ ఓనర్లో, రాఘవ కన్స్ట్రక్షన్ డైరెక్టర్లలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు? ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆ కంపెనీలో షేర్లు ఉన్నాయి మీరు చెప్పండి. దాంతో జాయింట్ వెంచర్ చేసి దాదాపు 20 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మీరు హైదరాబాద్ నగరంలో అమృత్ స్కీమ్ కింద 1908 కోట్లు అప్పనంగా రాఘవ కన్స్ట్రక్షన్ అప్పగించారు. రుత్విక్ కన్స్ట్రక్షన్స్ 4000 కోట్లు, అందులో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు చెప్పండి. ఈ దుర్మార్గాల మీద సిట్టేయండి కదా రేవంత్ రెడ్డి గారు. 2000 కోట్లు గురుకుల పాఠశాలల్లో ఎంతమంది ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు ఇచ్చిండ్రు మీరు టెండర్లు? ఎంతమంది మైనారిటీలకు ఇచ్చిండ్రు? ఆ ఉల్లంఘనల మీద సిట్టేయండి కదా. సిట్ అధికారులను నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయకండి, మీకే ఇబ్బంది అవుతుంది. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటి మీద కూడా మళ్ళీ విచారణ జరుగుతుంది. ఏ అధికారి ఏ విధంగా లేని ఎవిడెన్స్ క్రియేట్ చేశారు, ఏ అధికారి ఏ విధంగా విట్నెస్లను క్రియేట్ చేసి వాళ్ళను ఫోర్స్ చేసి వాళ్ళతో తప్పుడు సాక్ష్యం చెప్పించారు. ఇవన్నీ కూడా కోర్టు ముందరికి పోతే వ్యవహారం అంతా కూడా. నమ్మి నారాయణ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో రేపు ఈ కేసులో కూడా కోర్టులు అవే చెప్పబోతున్నాయి, అవే చెప్తాయి. ఎందుకంటే మీరు చేస్తున్నంత కూడా తప్పుడు ఇన్వెస్టిగేషన్ కనుక. ఒక్కసారి ఈరోజు అధికారంలో ఉండే అధికారులను నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, సర్వీస్లో ఉండే అధికారులను. కిరణ్ బేడిని చూడండి ఒకసారి. కిరణ్ బేడి ఈ దేశంలో మొట్టమొదటి మహిళా పోలీస్ అధికారి. ఆమె సాక్షాత్తు భారత ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారి కారునే టో చేసుకొని తీసుకుపోయింది. అది ధైర్యం అంటే. అదేవిధంగా రూపా ముద్గల్ మన పక్కనే కర్ణాటకలో ఉంటుంది, ఆమె ఇంకా సర్వీస్లో ఉన్నారు. 2000 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. కర్ణాటక జైళ్లలో ఇప్పుడున్న తమిళనాడు ఒక రాజకీయ నాయకురాలు శశికళ గారికి ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు అని చెప్పి ఆమె ఇన్వెస్టిగేషన్లో తేలిన వెంటనే ఆమె దాన్ని మొత్తం కూడా ప్రజల ముందర పెడితే కర్ణాటకలో ఒక మంత్రి రాజీనామా చేసిండు, ఒక డీజీపీ రాజీనామా చేసిండు. డీజీపీ మీద యాక్షన్ తీసుకున్నారు. రాజు నారాయణ స్వామి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టాపర్ రాజు నారాయణ స్వామి కేరళలో ఒక స్కామ్ను బయటపెడితే ఆ మంత్రి రాజీనామా చేసిండు. ఆ విధంగా చరిత్రలో నిలిచిపోండి. అశోక్ కేమ్కా, దుర్గాశక్తి నాగ్పాల్, ఎంతోమంది గొప్ప గొప్ప అధికారులు, ఎస్ఆర్ శంకరన్, పిఎస్ కృష్ణన్, ప్రకాష్ సింగ్, హెజ్జే దొర, ఎంతోమంది గొప్ప గొప్ప అధికారులు మరి ఈ చరిత్రలో ఉన్నారు. మీరు ఆ అధికారుల కోవలోకి రండి. అంతే తప్ప ఒక ముఖ్యమంత్రి 83 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఇవాళ ఓటుకు నోటు కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి, ఆయనే హోంమంత్రి, ఆయన ఇచ్చే అక్రమ ఆదేశాలు దయచేసి ఒకసారి చూడండి. వెదర్ దిస్ ఈజ్ లీగల్ ఆర్ ఇల్లీగల్, వెదర్ దేర్ ఈజ్ ఎవిడెన్స్ ఆర్ నో ఎవిడెన్స్, వెదర్ దిస్ ఎవిడెన్స్ స్టాండ్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అని మీరు ముందు వెరిఫై చేసుకోండి. అంతే తప్ప ముఖ్యమంత్రిని సంతోషపెట్టాలని, హోంమంత్రిని సంతోషపెట్టాలని చెప్పి ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ దేశానికే ఒక గొప్ప నాయకుడిగా, ఒక దేశంలో ఒక గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్న, తెలంగాణను సృష్టించిన కేసీఆర్ గారిని లేకపోతే మిగతా నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ మరొకసారి మరి తెలంగాణ ప్రజలు గుర్తించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ తప్పుడు కేసులు, ఈ
కేసులు ఏవైతే కేసుల పరంపర మా మీద నడుస్తుందో ఆ కేసుల పరంపరను తప్పకుండా ధైర్యంగా ఎదుర్కొంటాం. అదేవిధంగా ఈ సీసీటీవీ కెమెరాలు హ్యాక్ చేసి, అదేవిధంగా టెలిఫోన్లు హ్యాక్ చేసి, మరి ప్రైవేట్ ఎక్స్చేంజ్లు పెట్టి మా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ నాయకుల ఇళ్ల ముందరికి ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉన్నదో అది చట్ట వ్యతిరేకం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఆ రోజు ఎంత పెద్ద అధికారులైనా, ఎవరైనా కూడా, ఎంత మంచి అధికారులైనా కూడా చట్ట వ్యతిరేకమైన పనులు ఒక ముఖ్యమంత్రి, హోంమంత్రి అక్కమ ఆదేశాలకు లోబడి పనిచేస్తే వాళ్ళు కూడా దోషులే అవుతారు అని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. నేను యాపిల్ నుంచి వచ్చిన మెసేజ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఇచ్చాను. వీళ్ళ యాపిలే నాకు ఏం చెప్పింది, నీ ఫోను హ్యాక్ అవుతున్నట్టుగా మాకు సమాచారం ఉన్నది, నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకో అని చెప్పారు. అదే నేను చెప్తున్నాను. 10 సార్లు చెప్పిన ఇదే వేదిక మీద నాకు వచ్చిన సమాచారాన్ని నేను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ హైదరాబాద్కి ఇచ్చిన. వాళ్ళు నా కేసును ఏమి ఇన్వెస్టిగేట్ చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. జై తెలంగాణ, జై కేసీఆర్.